కనీస సంస్కారం కూడా లేదు. ఆ సంస్కారం లేకపోతే యువతల వాళ్ళకు వచ్చిన నష్టం ఏమి ఉండదు. ఎవడు నశించిపోతాడంటే, ఎవడు తన యొక్క దుష్టమైన సంస్కారాన్ని బయట పెట్టుకుంటాడంటే, పెద్దలైన వారిని గౌరవంగా మనం పలకరించాలని తెలియనటువంటి హీనుడు ఎవరు ఉంటాడో వాడు నశించిపోతాడు. ఎవడికి వాడు అలా కితాబులు ఇచ్చేసుకుని సంతృప్తి పడిపోతే ఎవడు మాత్రం ఏం చేయగలడు? నాకు నేనే 100 బిరుదులు ఇచ్చుకొని రోజు నేనే చదువుకుని మురిసిపోతే నేను దానికి తగిన వాడిని అవుతానా? గౌరవం అనేటటువంటిది బలవంతంగా పుచ్చుకునేది కాదు. గౌరవం అనేటటువంటిది సంపాదించుకోవాలి కష్టపడి. 10 మంది మన్నించి గౌరవాన్ని ఇవ్వాలి. ఆయన దాన్ని ఎవరూ చెరపడం సాధ్యం కాదు. ఒకడికి ఇవ్వడం చేత కాకపోయినంత మాత్రం చేత మాననీయుడి గౌరవం తగ్గేది లేదు, మహానుభావుడిది. ఆ మర్యాద ఉండక్కర్లా. మహానుభావుడు ఆయన పెట్టిన భిక్ష